ఏంట్రా ఎలా కూర్చున్నారు? ఆడుకోండి, వెళ్ళండి, ఆడుకోండి. భజంత్రీలు వాయించండి అయ్యా. బా ఏమిటమ్మా ఇది? ముహూర్తం దగ్గర పడుతుంటే అందరూ కూర్చున్నారంటే పనులు కానివ్వండి. అంటే వాళ్ళు ఒప్పుకున్నారా బాబు? ఒప్పుకోకేం చేస్తారమ్మా? మనం అంటే గిట్టనవాడెవడో మనం చేసిన పెళ్లి ఏర్పాట్లు సరిగ్గా లేవని చెప్పాడటమ్మా. నే వెళ్ళి మనం చేసిన ఏర్పాట్లన్నీ ఒక్కొక్కటి చెప్పేసరికి తప్పైపోయింది, క్షమించండి అని క్షమాపణ చెప్పి మరీ ఒప్పుకున్నారమ్మా. మా నాయనే, నీ కడుపు చల్లగా ఎంత మంచి వార్త చెప్పావయ్యా. కానివ్వండి అమ్మా, వంట పనులు కానివ్వండి. చెల్లెల్ని ముస్తాబు చేయకుండా ఏమిటలా చూస్తున్నారు? ఏమిటమ్మా ఇప్పుడు ఏమైందని? ఏదో నిజంగానే పెళ్లి అయిపోయినట్టు ఇలా ఏడుస్తున్నావే? అవతల పెళ్లివారు విడుదలకు వచ్చేశారు. పెళ్లి కూతురు రెడీ అవ్వలేదని మరోసారి తప్పడతారు. రెడీ అవ్వాలి. నవ్వమ్మా పిచ్చి తల్లి, నవ్వాలి. ఎంత కాలమునకు దొరికినది చక్కని అవకాశము చెలి. కాగలదు నా గ్రంథములో ఒక చక్కని భాగము నెచ్చలి. రాయనా బస్? తర్వాత రాసుకుంది గానీ ముందర ఫోటోలు తీ. లాగే బస్. ఎవరు నువ్వు? చెప్పు చెప్పవే. నేను చెప్పను, చెప్పను. నన్ను చంపినా చెప్పను, చెప్పు చెప్పు. నేను చెప్పను. ఫోటోలు తీసుకోవడం చాలు, ముందు పెళ్లికి రెడీ కండి. పిచ్చి పిచ్చి వేషాలు వేయక తాళి కట్టించుకో. కొంచెం చాలా మంచిది. అల్లరి చెయ్యకుండా తాళి కట్టించేసుకుంటుంది. ఏంటి మనం వెళ్ళిపోచ్చేస్తామా? పదండి రుద్రభూపతి. నువ్వు చేసే కదా పల్లియా? అయ్యో నేను ఫోటోలు మాత్రమే తీశాను. బాబు గారు, బాబు గారు, బాబు గారు, బాబు గారు, ఏమైంది? ఈ దెబ్బలేంటి? లతమ్మని శివరంజని బంధించింది బాబు. నర్మాయ్, నేను నిజమే చెప్తున్నాను బాబు గారు. మన లతమ్మని వాళ్ళ తమ్ముడికి ఇచ్చి పెళ్లి చేస్తే ఈ ఆస్తి ఎలాగైనా వాళ్ళకి దక్కుతుందని మీకు తెలియకుండా ఆ శివరంజని ఈ పన్నాగం పండింది బాబు. నాకు తెలియకుండా అది ఎంత నాటకం ఆడుతుందా? ఆస్తి కోసం ఆశ్రయించిన ఆడది నాటకాలు ఆడక నిండు మనసుతో మిమ్మల్ని ప్రేమిస్తుందా? నిజంగా మిమ్మల్ని ప్రేమించిందే అయితే ఆ దొంగల ముఠాతో చేతులు కలుపుతుందా? నాగుపాము నమ్మి చేరదీయటం మీ తప్పు గాని నమ్మిన వాడిని కాటేయటం నాగుపాము తప్పు కాదు బాబు. ఈ మాయలాడి కోసమే ఆనాడు దేవత లాంటి మీ భార్యను చిత్రహింసలు పెట్టి బలి తీసుకున్నారు. ఈ ఆస్తి కోసం బలైపోయిన అమ్మగారిని మీరు ఎలాగూ తీసుకురాలేరు. కనీసం మీకున్న ఒక్కగానొక్క కూతురునైనా రక్షించి ఆమె జీవితానికి న్యాయం చేయడానికి ప్రయత్నించండి బాబు గారు. పదండి. అయితే నేను ఎన్నదంతా నిజమేనన్నమాట. ఏం విన్నారు? ఇక్కడ కళ్ళారా చూసిందేనే. ఓ, దీని గురించా? ఏం చేయమంటారు చెప్పండి. మీరేమో ఆస్తి ట్రాన్స్ఫర్ విషయం ఎంత చెప్పినా వినిపించుకోలేదు. అందుకే ఈ రుద్రభూపతి సహాయం అడిగి నన్ను దెబ్బ తీయాలనుకున్నావు. అందుకే వీడితో సరసాలనే ప్రోగ్రాం పెట్టుకున్నావు అన్నమాట. అదేటన్నయ్య గురు. మరమాయ్, అమ్మ నాకు కొంచెం నీ పెళ్ళంగాని పెళ్ళం నా అండలోకి వచ్చిందనా అంత గింజుకుపోతున్నావు? చూడండి అన్నయ్య గారు, ఆడదే డబ్బు చేతులు మారడం సహజం. అంతేకాదు ఎవరి చేతిలోకి వస్తే ఆడికే ఉపయోగపడడం అంతకన్నా సహజం. అలా చేతులు మారిన దాన్ని పిచ్చి కుక్కను కాల్చినట్టు కాల్చి చంపడం కూడా సహజమేరా. చెప్పు, నా లతను ఎక్కడ దాచావు చెప్పు. నానేటి చెప్తాను, ఏటైనా చెప్తే మా ఊళ్ళు చెప్తారు అంతే. కొంచెం ఏమిటమ్మా? ఆయన ఎక్కడున్నారండి? ఎందుకు? ఏమండి? అమ్మా లత. ఏమైంది లత? ఏం జరిగింది? నన్ను నన్ను బాధపడకండి. నేను మాత్రం ఏం చేయగలను చెప్పండి.
ఆడదాన్ని ఒంటరిదాన్ని అమాయకురాల్ని. ఇవాళ కాకపోతే రేపైనా మీకు ఉరిశిక్ష పడక తప్పదు కదా. అప్పుడు నేను దిక్కులేని దాన్ని అవుతానని భయం వేసి నీకు భయం ఏంటే? బరి తెగించిన దానివి. అన్నయ్య గారు, ఇలా ఏలుతో మేట నొక్కానంటే ఇందులో గుళ్ళొచ్చి నీ గుండెలోంచి దూసుకుపోతాయి. సంపరా సంపు. ఏట్రా కొంజ, అన్నయ్య అన్నాన్ని మర్యాద మర్చిపోతావేటి? తప్పురా, తప్పు. తప్పు చేసింది మా అమ్మ. ఆస్తి నా పేరు రాసి నా అన్న వాళ్ళెవరూ నాకు లేకుండా చేసింది. అలా ఎందుకు అనుకోవాలి? నువ్వే కష్టాలు పడకూడదని మీ అమ్మగారు అలా చేసుంటారు. కానీ నాకు మిగిలినవి కష్టాలు, కన్నీళ్ళే. కొట్టండ్రా, కట్టుకున్న భార్యను కష్టాలు పెట్టి ఏడిపించి ఏడిపించి చంపినందుకు నాకు ఈ శాస్తి జరగాల్సిందేరా. కన్న బిడ్డ కంట తడి పెట్టించిన నాలాంటి ఏ తండ్రికైనా ఈ శిక్ష పడాల్సిందేరా. కొట్టండ్రా, కొట్టండి. ఏట్రా కొంజా, గాంధీ గారు శంప మీద కొడితే మరో శంప చూపించమన్నారా? నిన్ను శంప మీద కొడితే ఒళ్ళంతా ఇచ్చేస్తున్నావు. సరే పెద్దోడివి, నీ మాట నేనెందుకు కాదనాలి? ఈ ఇంటికి నేను కోడల్ని కావాలి. లత, నువ్వు తొందరపడుతున్నావు. నన్ను అరెస్ట్ చేయాలని పోలీసులు, నన్ను అంతం చేయాలని మా ముఠా వాళ్ళు, అన్నిటికీ మించిన అడ్డు తొలగించుకోవాలని మీ నాన్నగారు చూస్తున్నారు. అలాంటి నన్ను పెళ్లి చేసుకుని నువ్వే సుఖపడగలవో చెప్పు.